అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హైమా భార్గవ్ గారు రచించిన తల్లి వేరు అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉగాది తనతో పాటు కొత్త సంవత్సరాన్ని, వసంతాన్ని, కోయిల పాటలను వెంటబెట్టుకు వచ్చింది. తలస్నానం చేసి వాకిట్లోకి వచ్చిన శ్రీకాంత్ కు గుమ్మంలో మామిడాకుల తోరణం కట్టాలనే విషయం గుర్తుకొచ్చింది. మేడ మీదకు వెళ్లి మామిడి చెట్టు నుండి ఆకులు కోశాడు. విరక్కాచిన కాయలతో, పచ్చటి ఆకులతో ఆ చెట్టు వసంతానికి ప్రతినిధిలా ఉంది. కోయిల గొంతు కేవలం ఉగాది కవి సమ్మేళనాల్లోనే కాదు, ఇలాంటి ఇంటి ఆవరణలో ఉండే చెట్టు మీద నుండి కూడా వినపడుతుంది సుమా అని లోకానికి చాటుతున్నట్లు కోయిల స్వరం కమ్మగా వినపడుతోంది. శ్రీకాంత్ డాబా మీద కలియదిరుగుతూ ఇంటి చుట్టూ ఉన్న తోటను చూసుకుంటున్నాడు. విశాలమైన స్థలంలో మధ్యలో ఇల్లు కట్టి ఇంటి ముందు వెనుక మొక్కల కోసం ఖాళీ స్థలాన్ని వదిలేసి ఎంతో శ్రద్ధగా పూల మొక్కలను, కొబ్బరి, మామిడి లాంటి చెట్లను పెంచిన తండ్రి అభిరుచిని ఎప్పటిలాగే మనసులోనే అభినందించాడు. ఎప్పుడో తమ చిన్నప్పుడు తమ కోసం మొక్కల పక్కనున్న ఖాళీ స్థలంలో నానవేయించిన ఉయ్యాల ఇంకా పదిలంగానే ఉంది. చిన్నప్పుడు అన్నయ్యలు తను ఉయ్యాల్లో కూర్చోవాలని పోటీలు పడి దెబ్బలాడుకోవటం మర్చిపోలేని బాల్య స్మృతి. తమ ఇంటికి వచ్చిన స్నేహితులకు ప్రధాన ఆకర్షణ ఉయ్యాలే. నాన్నగారు స్నేహితులు కూడా చిన్నపిల్లల్లా సంబరపడిపోతూ ఆ ఉయ్యాల్లో కూర్చుని ఊగేవారు. అమ్మ పూజ కోసం పూలు కోయటం, నిండిపోయిన పూల సజ్జ వైపు సంతోషంగా చూసుకోవటం తనకు ఎంతో ఇష్టమైన విషయాలు. మామిడి చెట్టుకు కాయలు కాస్తే దారిని పోయే అల్లరి పిల్లలు రాళ్లతో కాయలను కొడితే తను, అన్నయ్యలు వాళ్ళను తిడుతూ తరిమేవాళ్లం. చెట్టు మీదకు ఎవరు రాళ్లు రివ్వకుండా కాపలా కాసేవాళ్లం. చుట్టుపక్కల ఎవరి ఇళ్లలోని మామిడి చెట్టు ఉండేది కాదు. ఆ విషయం తమకెంతో సంతోషంగా, గర్వంగా ఉండేది. చెట్లతో చెలిమి చేసేవాళ్లకు ఒంట్లో ప్రాణవాయువు, మనసులో వాటి మీద అనుబంధం ఎక్కువ అవుతాయేమో. ఆలోచనల నుండి, గత స్మృతుల నుండి తేరుకొని మామిడాకులు తీసుకుని మెట్లు దిగాడు శ్రీకాంత్. మరో గంట తర్వాత శ్రీధర్, శ్రీనివాస్ తమ తమ కుటుంబాలతో తమ్ముడైన శ్రీకాంత్ ఇంటికి వచ్చారు. అన్నయ్యతో పాటు పండుగ కళ వచ్చినట్లు అనిపించింది శ్రీకాంత్ కు. అనారోగ్యంతో ఉన్న శారదమ్మకు పిల్లల్ని, మనవల్ని చూడగానే ఎక్కడలేని బలం వచ్చినట్టు అనిపించింది. ఇన్నేళ్ల బదిలీల వల్లే వేరే ఊళ్ళలో ఉన్న శ్రీధర్, శ్రీనివాస్ ఏడాది క్రితం ఒకరి తర్వాత మరొకరు హైదరాబాద్కు తిరిగొచ్చారు. దూరంగా ఉన్న పిల్లలు తమ ఊరికే వచ్చేయడం శారదమ్మకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మనింటికొస్తే మళ్లీ ఆ ఇంటికి వెళ్లాలని అనిపించదమ్మా అన్నాడు శ్రీధర్ తల్లి పక్కన కూర్చుని కబుర్లు చెబుతూ. అందరం ఒకే చోట ఉంటే బావుంటుంది, అద్దె ఇంట్లో అడ్జస్ట్ కావటం తప్ప ఆనందం ఏముంటుంది అన్నాడు శ్రీనివాస్. పిల్లల మాటలకు సంతోషం, బాధ రెండూ కలిగాయి శారదమ్మ మనసులో. చిన్నప్పుడు అందరూ కలిసి పెరిగిన ఇంటి మీద మమకారం ఉండటం సహజం. ఆ కాలంలో అడవిలో ఉన్న చోట ఈ స్థలాన్ని కొన్నప్పుడు పనికిరాని చోట తన భర్త స్థలాన్ని కొన్నాడని తను అనుకుంది. ఇక్కడ ఇల్లు కట్టడం అనేది జరుగుతుందా అనే అనుమానం తనకు కలిగేది. చూస్తుండగానే నగరంలో విపరీతమైన అభివృద్ధి, మార్పు కలిగి తాము కొన్న స్థలానికి విలువ పెరిగింది. స్థలం పెద్దది కాబట్టి ఇల్లు కట్టిన తర్వాత మొక్కలు వేసుకునేందుకు ఖాళీ స్థలం మిగిలింది. తన భర్తకు మొక్కలంటే ప్రాణం. తనకు కూడా ఆసక్తి ఉండటంతో భర్తతో పాటు తను కూడా మొక్కలను శ్రద్ధగా పెంచింది. అందరూ మెచ్చుకొని అసూయపడేలా ఉండేది తమ తోట. ఆర్థికంగా ఉన్నత స్థితిలో లేనందువల్ల పిల్లలను పెంచి మంచి చదువు చదివించేందుకు ఆయన ఆర్జన సరిపోయింది. ఇంటిపైన మరో అంతస్తు కట్టించేందుకు వీలు కాలేదు. ఉన్న ఒకే ఇంట్లో ఒక కుటుంబానికి మాత్రమే హాయిగా ఉండే వీలుంది. పిల్లలు పెద్దయి వాళ్లకు సంసారాలు ఏర్పడ్డాయి. సొంత ఇంట్లో చోటు చాలనందువల్లే వాళ్లు అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తోంది. నిట్టూర్చిన శారదమ్మ మనవల పలకరింపులతో ఆలోచనల నుండి తెప్పరిల్లింది. రాత్రి భోజనాలయ్యాక శ్రీధర్ సొంత ఇంటిని గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. మన ఇంటి స్థలం పెద్దదే, హాయిగా అందరం ఒకే చోట ఉండవచ్చు. నాకు తెలిసిన బిల్డర్ మన ఇంటి గురించి అడిగాడు. అతనికి స్థలం ఇచ్చేస్తే మన ముగ్గురికి ఒక్కొక్కరికి 3 ఫ్లాట్స్ ఇస్తానని చెప్పాడు. మనం అన్ని ఇల్లు కట్టుకోగలమా? మనకు అతనికి కూడా లాభమే. మీరు కూడా ఆలోచించండి అన్నాడు. ఈ ఐడియా బాగుంది. ఇప్పుడు అందరూ ఫ్లాట్స్ కట్టడానికి స్థలాన్ని ఇచ్చేస్తున్నారు. హాయిగా మనకు నచ్చినట్టు కట్టించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే అందరం ఇక్కడే ఉండలేము అన్నాడు శ్రీనివాస్. శ్రీకాంత్ మౌనంగా ఉండిపోయాడు. నువ్వు అమ్మ ఆలోచించండి, నేను బిల్డర్కు ఏ విషయం చెప్పాలి అని ఇంటికి వెళ్ళాడు శ్రీధర్. ఇందులో ఆలోచించేదే ఉంది. నేను, అన్నయ్య ఈ ఇంటి మీద చెరో ఫ్లోర్ వేసుకుంటే బోలెడంత ఖర్చు అవుతుంది. అదీగాక పైన ఉండేవాళ్లు అన్ని మెట్లు ఎక్కడం కష్టం. ఫ్లాట్స్ అయితే లిఫ్ట్ ఉంటుంది. త్వరగా నిర్ణయించుకో అన్నాడు శ్రీనివాస్.
అలాగే అన్నాడు శ్రీకాంత్. శ్రీనివాస్ వెళ్ళాక శ్రీకాంత్ ఆలోచనలో పడ్డాడు. అన్నయ్యల ఆలోచనలో తప్పు లేదు. ఇది ఉమ్మడి ఆస్తి కాబట్టి అందరికీ ఇంటి మీద హక్కు ఉంది. ఒక్క ఇంటిని పంచుకోవడం కష్టమే. కానీ ఎంతో అందంగా ఉన్న ఈ ఇంటిని, తోటను నేలమట్టం చేసి దాని మీద ఫ్లాట్స్ కట్టడం అంటే ఎంతో బాధ కలుగుతోంది. ఈ ఇంటికి, ఈ మొక్కలకు అలవాటు పడి ఇప్పుడు అవి లేకుండా ఎలా బ్రతకడం? ఎంతో ముద్దుగా ఉండి తమకు ఇతరులతో ప్రమేయం లేకుండా స్వతంత్ర జీవితాన్ని ఇచ్చే ఈ ఇంటిని ఎలా పడగొట్టడం? ప్రకృతితో పచ్చగా కనపడే ఈ ఇంటిని కాంక్రీట్ జంగిల్ ఎలా చేయటం? ఆర్థిక అవసరాల కోసం కొన్ని రకాల అనుభూతులను దూరం చేసుకుంటున్నారు ఇప్పటి మనుషులు. మనసులో బాధ సుడులు తిరుగుతుంటే తల్లి పక్కన కూర్చున్నాడు శ్రీకాంత్. శారదమ్మ మనసులో కూడా ఇవే భావాలు, ఈ ఆలోచనలే ఉన్నాయి. కానీ ఇది ఉమ్మడి ఆస్తి వ్యవహారం. పిల్లలు చెప్పిన మాటల్లో ఏ తప్పు లేదు. ఈ కాలానికి ఈ నిర్ణయం సమంజసమే. కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుంది. కాలం తీరు అంతే. మార్పు అనేది అనివార్యం. కానీ మార్పు మనుషులకు సుఖాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని ఇవ్వగలగాలి. ఇస్తుందా లేదా అనేది నిర్ణయించేది కాలమే. ఒకప్పుడు పల్లెటూరులో ఉన్న పెద్దవాళ్లు పిల్లల దగ్గరికి పట్టణాల్లో వచ్చి ఉండాల్సి వస్తే దాన్నో శిక్షగా భావించేవాళ్లు. తమకు జీవితం నచ్చడం లేదని విసుక్కునేవాళ్లు. ఇప్పటి పిల్లలు ఏకంగా దేశాలనే వదిలేసి విదేశాలకు వెళ్లిపోతున్నారు. కనీసం తన పిల్లలు అలా చేయటం లేదు. ఒకే చోట తన ఎదురుగానే ఉంటామని అంటున్నారు. అదెంతో నయం. ఇంటితో మొక్కలతో అనుబంధం విడదీయనిదే. కాని బంధం తెంచుకోక తప్పదు. కాలంతో మారాలి. తల్లి మాటలకు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోగలిగే స్థైర్యాన్ని కనబరిచినందుకు శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. అతని భార్య శాంతి కూడా ఆశ్చర్యపోయింది. ఈ విషయంలోనైనా కొన్ని నచ్చనివి, నచ్చేవి కూడా ఉంటాయని అనుకున్న శాంతి, శ్రీకాంత్ ఫ్లాట్స్ కట్టడానికి తమ అంగీకారాన్ని తెలిపారు. బిల్డర్ తనే ఒక అద్దె ఇంటిని వెతికి శ్రీకాంత్ కుటుంబం అక్కడికి మారేందుకు సాయం చేసి అద్దె తనే భరించాడు. ఇంత మంచి సెంటర్లో ఫ్లాట్స్ కి స్థలం దొరకటం అతనికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇల్లు పడగొడుతున్నప్పుడు ముక్కలైన ఇంటిని, నేల కొరిగిన మొక్కలను, చెట్లను చూసి శ్రీకాంత్ మనసు విలువెల్లాడింది. కంట నీరు కారింది. మామిడి చెట్టును పడగొడతారా? దిగులుగా అంటున్న అమ్మ అతనికి గుర్తొచ్చింది. తల్లిలాగే అతనికి మామిడి చెట్టు మీద వల్లమాలిన మమకారం. మామిడి చెట్టును పడగొట్టకుండా అలానే ఉంచలేరా అని అడిగాడు బిల్డర్ను. ఉంచగలం, కాని ఇటు పక్క వచ్చే ఫ్లాట్స్ కు స్థలం కాస్త తగ్గుతుంది అన్నాడు బిల్డర్. మరీ అంత సెంటిమెంట్గా ఉంటే ఎలారా? మామిడికాయలు బజార్లో దొరుకుతాయి కదా, అనవసరంగా కాస్త స్థలం వేస్ట్ అయిపోదు అన్నాడు శ్రీధర్. మాకు అటాచ్మెంట్ ఉంది, కానీ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించాలి కదా. ఇన్ని మొక్కలు పోయాయి, ఇంకా ఆ ఒక్క చెట్టు పోతే ఏమైందిరా? ఇటు పక్క ఫ్లాట్స్ కు స్థలం తగ్గితే ఏం బాగుంటుంది? అందరికీ స్థలం సమానంగా రావాలి కదా అన్నాడు శ్రీనివాస్. శ్రీకాంత్ కు మామిడి చెట్టును నిలువున పడగొట్టడం అనేది భరించలేని బాధగా మారింది. చెట్టు ఉండటం వల్ల బిల్డింగ్ కు ఏమైనా సమస్య వస్తుందా? స్థలం తగ్గేటట్లయితే ఫ్లాట్స్ లో ఏ ప్రదేశంలో తగ్గుతుంది అంటూ బిల్డర్ను అడిగాడు. బిల్డింగ్ కు వచ్చే ప్రమాదం, నష్టం ఏమీ లేవు, కానీ ఇటు పక్క వచ్చే ఫ్లాట్స్ కు బాల్కనీల సైజు కాస్త తగ్గుతుంది అన్నాడు బిల్డర్. ఈ తలనొప్పులన్నీ ఎందుకు, చెట్టును పడగొట్టండి అని చెప్పి శ్రీధర్, శ్రీనివాస్ వెళ్లిపోయారు. శ్రీకాంత్ ప్రాణం విలవెల్లాడింది. చూడండి సార్, ఈ చెట్టుని పడగొట్టకండి. ఎన్నో కాయలు కాచే పచ్చని చెట్టుని ఉండనివ్వండి. దీన్ని ఇలానే ఉంచితే బాల్కనీ వెడల్పు తగ్గుతుందని అన్నారు. పర్వాలేదు, ఆ ఫ్లాట్స్ ను నేను తీసుకుంటాను అన్నాడు. బిల్డర్ శ్రీకాంత్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇలా అన్నవాళ్లను ఇప్పటి వరకు చూడలేదు సార్. స్థలం కొద్దిగా తగ్గినా దెబ్బలాడతారు. మీరేమో చెట్టు కోసం అందుకు సిద్ధమయ్యారు అన్నాడు. మీరే స్వయంగా చూశారు కదా ఎంత మంచి తోట ఉండేదో. జాయింట్ ప్రాపర్టీ కాబట్టి నేను ఏమీ మాట్లాడలేను. మొక్కలు చెట్లు లేకుండా ఉండే ఇంటిని భరించలేను సార్ అన్నాడు శ్రీకాంత్. ఈ బాధ నాకు అర్థమైందండి. నేను పల్లెలోనే పుట్టి పెరిగాను. చదువు కోసం, బిజినెస్ కోసం సిటీలో ఉండాల్సి వచ్చింది. నాకు కూడా చెట్లంటే ప్రాణం అన్నాడు. నా ఫ్లాట్స్తో పాటు ఈ వరసంతా స్థలం తగ్గితే వేరే వాళ్ళు ఊరుకోరు. అదే నా బాధ అన్నాడు శ్రీకాంత్. తమ సొంత స్థలంలోనే తాము ఏ హక్కు లేని పరాయి వాళ్లుగా, ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉండటం అతనికి బాధ కలిగిస్తోంది. ఇళ్లతో పాటు, మనుషులతో పాటు తలనొప్పులు కూడా వస్తాయి. అదే అతనికి నచ్చని విషయం. మీరేం బాధపడకండి. ఫ్లాట్స్ కు అటువైపు కాస్త ఖాళీ స్థలం వదలాలని అనుకున్నాను. అదేదో ఇటువైపే ఆ చెట్టున్న వరుసలోనే ఈ చివరిదాకా వదిలేస్తాను. అలా చేస్తే మీ ఫ్లాట్స్ కు స్థలం తగ్గదు.
మీరు మొక్కలు కూడా వేసుకోవచ్చు అన్నాడు బిల్డర్. చాలా థ్యాంక్స్ అండి అన్నాడు శ్రీకాంత్. ఇంటికి వెళ్ళినప్పుడు మాటల మధ్యలో ఈ విషయాన్ని తల్లితో చెప్పాడు. శారదమ్మ మొహం సంతోషంతో వికసించింది. ఆనాటి రాత్రి ఆమె ప్రశాంతంగా కన్ను మూసింది. ఏడాది తర్వాత శ్రీకాంత్ వాళ్ళ స్థలంలో కడుతున్న ఫ్లాట్స్ నిర్మాణం పూర్తయింది. ముగ్గురు అన్నదమ్ములు ఒకే రోజు గృహప్రవేశం చేశారు. వాళ్ల ఇంటి గుమ్మాలకు తోరణాలుగా వేలాడనివి ఆ మామిడి చెట్టు ఆకులే. శ్రీకాంత్ పడకగది తలుపులు తీశాడు. బాల్కనీ నుండి, కిటికీ నుండి పచ్చటి మామిడి చెట్టు కనబడింది. చల్లటి గాలి అతని ఒంటిని నిమిరింది. అతని కళ్ళు సంతోషంతో చెమర్చాయి. తల్లిని బతికించుకునే శక్తి ఒక మనిషిగా తనకు లేకపోయినా తల్లిలాంటి చెట్టును, ఆ తల్లి వేరును తెగనరక్కుండా కాపాడుకోగలిగినందుకు అతనికి సంతోషం కలిగింది. ఇప్పుడు ఆ ఇల్లు ఒకప్పట్లా లేదు. మారిన కాలానికి, విలువలకు ప్రతినిధిలా ఉంది. కాని శ్రీకాంత్ కృషి వల్ల ఆ ఇళ్ల ముందు బాల్కనీల్లోనూ ఎండతగలని గుమ్మాలకు పక్కన పచ్చని మొక్కలు, పూల చెట్లు అందంగా కనపడుతూ తాము బతుకుతూ మనుషులను ఆరోగ్యంగా బ్రతికిస్తున్నాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.